హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే మలిదా చేస్తున్నాను అనమాట. గ్యార్మీ పండగకి స్వీట్ స్పెషల్ అది గ్యార్మీ పండగకి. అది బాంబే రవ్వతో ఉత్త నీళ్ళు వేసి కలుపుకొని నెయ్యి వేసి మళ్ళీ లాస్ట్కి కలిపి పెట్టేసాను అనమాట. అదైతే గోడే చేసేకని చెప్పి కాస్త గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ గ్యార్మీ పండగకి గోడేను మలిదా తప్ప ఇంకా మటను పలావ్ రైస్ అది పెట్టచ్చు. నేనైతే అవన్నీ చేయలేదన్నమాట. ఓన్లీ స్వీట్ ఒకటి చేశాను. బాబు ఇంకా బర్త్డే అని చెప్పేసి, బాబుది కూడా బర్త్డే కదా, ఇంకా కొద్ది చికెన్ తీసుకొని వచ్చి చేద్దాంలే అని చెప్పేసి చేసేసాను అనమాట. చపాతీల మాదిరి అలా తిక్కేసుకొని నెయ్యి పట్టించేసి కాలిస్తే అదే టేస్ట్ ఉంటుంది. అంత వేడి అయినాక కాస్త అలా వేసి కాల్చడమే, చపాతీ కాల్చినట్ల. ఓకే ఫ్రెండ్స్, అందరూ మీరు లాంగ్ వీడియోకి ఎలా షార్ట్ వీడియోకి ఎలా మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఫుల్ వీడియోకి కూడా అలాగే సపోర్ట్ చేసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. నేను తప్పుగా ఏదైనా మాట్లాడుతుంటే ఐఎమ్ సారీ. నాకు తెలుగు అంతగా రాదు, ఏమనుకోకండి ఎవరు. అలా నెయ్యి తలిగిచ్చేసి కాల్చేస్తాను నేను. అదేనండి గ్యార్మీ పండగకి అయితే ఇదేనండి నిజంగా అంటే స్పెషల్. నేను నా పిల్లప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, మలిదా ఎలా చేస్తారు వీళ్ళు. అవి మలిదా సదింపులు ఇప్పించినప్పుడు ఏం చేస్తారంటే దీనిలోకి డెకరేషన్కి మల్లెపూలను గులాబీ పూలు అన్నీ డెకరేషన్ చేసి పెడతారనమాట. అప్పుడు స్మెల్ వస్తుండే అనమాట, పూల స్మెల్ వస్తుండే. ఎందుకు ఇది స్మెల్ వస్తుంది, ఇది ఏదో సంథింగ్ అని అనుకుంటా అంటే ఇలా చేస్తారని చెప్పేసి నాకు తెలిసిందనమాట. నేను మ్యారేజ్ అయినాక 11 ఏళ్ళ నుంచి నేను గ్యార్మీ పండుగ చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఫస్ట్ 1/4 కేజీనే తీసుకొని చేస్తుంటే సంవత్సరం పెంచుకుంటూ వచ్చేసి లాస్ట్కి 2.5 కేజీకి పెట్టేశాను అనమాట. చాలింగా నా సోమిత తగ్గట్టు అని చెప్పేసి మలిదా చేసే చపాతీలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు గోడే చేసేకి చిన్న బాటల్ మూత తీసుకొని రౌండ్గా షేప్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఎందుకంటే 4 మూలలు రావాలి కాబట్టి పువ్వ వస్తుంది, అది పువ్వ మాదిరి తయారవుతుంది. అలా అది గోడే అని అంటారు. అన్నీ అలా తీసేసుకొని ప్రిపేర్ చేసేసుకొని పక్కన తీసి పెట్టేది. ఎందుకంటే అతుక్కుంటాయి, మరి అతుక్కోకుండా కొద్దిగా పిండి చల్లుకోవాలన్నమాట, అతుక్కోకుండా నీట్గా. ఇంకా ఆల్రెడీ అది పెట్టేశాను అనమాట పొయ్యి మీద గోడే చేసేసి. ఎందుకంటే ఆ వీడియో కొద్దిగా స్లిప్ అయిపోయింది, ఎక్కడో పోయింది. అందుకని ఇంకా ఈ ఎండింగ్ వీడియో చూపించాను అనమాట. బెల్లం అంతా అలా దంచుకుంటున్నాను. అది రొట్టె చపాతీ అంతా ఇలా తుంచేసుకుంటున్నాను. ఎందుకంటే చల్లబడిపోయింది కదా, వేడిగా ఉన్నప్పుడు చేతులు కాలిపోతాయి. ఆ మిక్సీకి అంతా పట్టేసి బెల్లము చపాతీలన్నీ మిక్సీకి వేసి అలా పట్టేసాను అనమాట. ఎల్లక బొట్లు వేసేసి మిక్సీ కూడా పోయింది ఈరోజైతే. నా దరిద్రానికి మిక్సీ కూడా చెడిపోయింది. లాస్ట్కి ఇంకా హజరత్ వచ్చేసి సదింపులు ఇప్పించేసి వెళ్ళిపోయారు. నా చిన్నోడు కాలు ముక్కుంటున్నాడు, నేను కూడా ముక్కున్నాను అనమాట. ఎండింగ్ అయిపోయింది. ఇదే మా గ్యార్మీ పండుగ. నేనైతే జెండాలు చేయలేదండి, అందుకని సింపుల్గా చేశాను. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, వాచ్ చేయండి, బాయ్.